యాంత్రికంగా చదివినా కొంత ఫలితమే. కానీ మనసుని చేర్చడానికి మార్గం బింబం నీకు ఎదురుగుండానే ఉంది. రోజు ప్రాతకాలంలో నిలబడక్కర్లేదు, ఎందుకంటే అన్ని వేళలా బాలార్క ప్రేత ధూమశ్చ అని బాలబింబం ముందు రోజు నిలబడకూడదు, ఆరోగ్యకారకం కాదు. కానీ ఒకసారి చూడు, ఇక్కడ భావన చేస్తూ చక్కగా నువ్వు ఈ ఆదిత్య హృదయాన్ని చదివేవా, అది ఉత్తర క్షణంలో నిన్ను కాపాడుతుంది. అందులో ఇక అపనమ్మకం పెట్టుకో, ఇంకా అందులో అపనమ్మకం ప్రశ్న లేనే లేదు, కాపాడి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది విన్నాడాయన, పరమ సంతోషం పొందాడు. ఏతత్ త్రిగుణితం జప్వా యుద్ధేషు విజీష్యసి. ఎప్పుడైతే 3 మాటలు చదివాడో అప్పటి వరకు ఏమనుకున్నాడు, అమ్మ బాబోయ్ రావణాసురుడు మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ రథంలో కూర్చున్నాడు, ఎప్పటికి యుద్ధం అవుతుంది, అసలు ఏ అస్త్రం వేస్తే ఆ అస్త్రాన్ని నిగ్రహిస్తున్నాడు, ఇలా ఎంతకాలం యుద్ధం చేయాలి, ఎప్పటికి సంహరింపబడతాడు అని చింతకి లోనైనటువంటి రామచంద్రమూర్తి పరమ సంతోషాన్ని పొందాడు. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, రాముడు పరమ ధార్మికుడైనటువంటి నరుడు కనుక, గురువు మీద అంత భక్తి ఉన్నవాడు కనుక గురువు ఒకసారి చెప్తే పట్టేసుకున్నాడు. ఆయన యోగ్యత అటువంటిది, ఆయన గొప్పతనం అటువంటిది. వెంటనే చింత వదిలిపెట్టాడు, వదిలిపెట్టి 3 మాటలు చదివాడు, అంతే అయిపోయాడు, రావణాసురుడు చచ్చిపోయాడు అనుకున్నాడు. అంటే ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. ఎప్పుడైతే మనలోకి మొట్టమొదట విశ్వాసం వచ్చిందో, నో ఐఎమ్ కాన్ఫిడెంట్ అంటారు చూడండి, ఎస్ ఐఎమ్ రెడీ అంటారు. ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం వచ్చిందో, ఎస్ జగత్తు నీ ముందు మోకరిల్లింది. నువ్వే ఉణుకుతూ గజగజలాడుతూ తడబడుతుంటే జగత్తు ముందు నువ్వు మోకరిల్లుతావు. ఎప్పుడైతే నువ్వు నిలబడి తలెత్తగలిగావో, ఏ శక్తిని ఎందు ప్రవేశించి నీకు ఆ అతిశయాన్ని, ఆ సంతోషాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ చింతారహిత స్థితిని కల్పించిందో, అప్పుడు రాముడు యుద్ధానికి సిద్ధపడి వెంటనే ఆయన పరమ సంతోషంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అగస్త్య మహర్షి ఏం చేశారు, ఆయన వెంటనే ఎలా వచ్చాడో అలాగే ఏవ ముక్త్వా తదాగస్త్యో జగామచ యథాగతం ఎలా వచ్చాడో అలా జగామచ వెళ్ళిపోయాడు. అంటే వచ్చినప్పుడు ఉపకారం కోసం వచ్చాడు, వెళ్ళిపోతున్నప్పుడు అయిపోయింది ఉపకారం, వెళ్ళిపోయాడు. మరి ఉండడు. నేను ఇది చెప్పాను అంటే ఆ పని అయిపోయినట్టే, ఇక అడ్డు లేదు. ఆ విశ్వాసం చెప్పేవాడికే, లేకపోతే ఇక వినేవాడికి ఎక్కడి నుంచి వస్తుంది. ఇంకా రావణాసురుడు చచ్చిపోవడం చూడడం ఏంటి, ఎప్పుడో ఆదిత్య హృదయం ఇచ్చానో అప్పుడే వాడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు అంతే. ఈ మిగిలిన వాళ్ళు ఉన్నారు చూడడానికి, ఆయన లేడు. అంటే అది గురువు యొక్క విశ్వాసం, అది శిష్యుడి యొక్క మర్యాద, గౌరవం, వినయం. ఇప్పుడు పుచ్చుకుని ఆదిత్య హృదయాన్ని 3 మాటలు చదివి బయటికి వచ్చి నిలబడి ఇలా చూశాడు, సూర్యబింబం వంక ఠక్కున కనబడ్డాడు స్వామి. ఏష అక్కడేగా ఉంటాడు, కనబడి అధర వివరదర్నిరీక్షరామం ముదితమనాహ ప్రహృష్యమాణ నిశిచరపతి సంశయం విదిత్వా సురగణమధ్యగతో వచస్వరేతి. సురగణమధ్యగతో, దేవతల మధ్యలో ఆయన ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు ఇది ఈ రకంగా వచస్వ అన్నాడు. ఏమని అంటే త్వరపడు, తొందరబడు అన్నాడు. అంటే ఇక ఆలస్యం అక్కర్లేదు, లే రథం ఎక్కువ పడిపోయాడు అన్నాడు. ఎక్కువ మాట్లాడాలి ఏంటండి, త్వరపడు అన్నాడు. అయిపోయిందంతే, ప్రయోజనాన్ని సాధించేశాడు అంతే. రాముడు పరమ సంతోషాన్ని పొందాడు, రథం ఎక్కాడు. చెప్పాలా ఏమైందో, రావణ సంహారం అయిపోయింది, లోకములన్నీ శాంతి పొందాయి. ఆయనకి యుద్ధరంగంలో ఉపదేశం చేశాడు. మనం యుద్ధరంగంలోనే ఉన్నాం. ఎందుకని, రాక్షస శక్తులు దైవీ శక్తుల మధ్య నలుగుతున్నాం, సమాజంలో పాపపుణ్యముల మధ్య నలుగుతున్నాం, ధర్మాధర్మముల మధ్య నలుగుతున్నాం. ఇంత నలుగుడులో ఇవాళ ఓ సంతోషం వస్తే తెల్లవారేటప్పటికి మళ్ళీ ఓ దాని గురించి ఉద్వేగం వస్తోంది. ఇన్నిటి మధ్యలో ఊంచుకోవడానికి ఒక గొప్ప సాధనాన్ని, రామాయణాన్ని ఆలంబంగా లోకానికి అందిస్తున్నానని వాల్మీకి మహర్షి మనకిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రరూపమైన మంత్రరూపమైన స్తోత్ర రాజమే ఆదిత్య హృదయము. కాబట్టి అంతా విన్నాక చదివితే ఎంత ఫలితమో, కొంత విని అంత నమ్మకాన్ని పొంది చదివినా అంతే ఫలితం.
ఎవరికి అంతా చెప్పాలి? అంతా చెప్తే తప్ప విశ్వాసం కలగదండి అన్న వాళ్ళకి అంతా చెప్పాలి. ఒక్క మాట చెప్తే చాలండి నమ్మకం కలుగుతుందన్న వాళ్ళకి 9 శ్లోకాలు చెప్పడం కూడా ఎక్కువ కాదు. కాబట్టి శిష్యుడు ఆ స్థాయిని పొందాడు అన్న తర్వాత, విన్న వాళ్ళకి ఆ నమ్మకం ఉంది అన్న తర్వాత ఇంకా చెప్పవలసిన అవసరమే ఉంది. కాబట్టి వాటితో ప్రవచనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిందే ఉంది. ఏష ఆ బింబం రోజూ కనబడుతూనే ఉంది. చక్కగా మనం పరమ సంతోషంగా ప్రతిరోజు ఆ సూర్యనారాయణమూర్తిని ఆరాధన చెయ్యడమే. గుంటూరు పట్టణంలో ఆదిత్య హృదయం చెప్పుకున్నందుకు జరిగేటటువంటి మరొక అద్భుతమైనటువంటి ఫలితమేమిటి అంటే, ఏ మహానుభావుడు కలియుగంలో వెంకటనాథుడన్న పేరుతో విరాజమానుడై సమస్తమైనటువంటి జనులను కూడా ఆదరిస్తున్నాడో, ఆపద్బాంధవుడై ఆ ఆపదముక్కుల వాడై పిలిస్తే పలికేటటువంటి కొంగు బంగారమై కాపాడుతున్నాడో, ఏ స్వామి దర్శనానికి రాత్రనక పగలనక అలా గంటల తరపడి వేచి ఉండి లిప్త కాలం ఆయన్ని చూసినంత మాత్రాన పారవస్యంతో ఆనంద భాష్పాలు కారుస్తూ ఇంటికి వస్తామో, పుట్టిన పసిబిడ్డల్ని చలికాలమని చూడకుండా పొత్తిళ్లల్లో పెట్టుకొని తలనీలాలు ఇప్పించి నిత్తి మీద పెట్టుకుని వాళ్ళని కూడా దర్శనానికి తీసుకొచ్చి ఆ గుండుకి చందనం రాసి ఇంటికి తెచ్చి ఒక్క లడ్డు దొరికితే అందులో అటుకులు కలుపుకొని 10 మందికి పెట్టి తిని సంతోషపడిపోతామో, అటువంటి పరదైవమైనటువంటి సాక్షాత్ వెంకటేశ్వర ప్రభువు ఈ నెల 10వ తారీఖు నుంచి గుంటూరు పట్టణంలో ఉండేటటువంటి, గుంటూరు పట్టణం సమీపంలో ఉండేటటువంటి ఉత్సాహం ఉంటే ఎక్కడున్న వాళ్ళ చేతనైనా సరే ఇక్కడ సేవలు అందుకోవడం కోసమని తానే బయలుదేరి వస్తున్నాడు. ఎంత అదృష్టం! సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ప్రతిరోజు జరిగేటటువంటి వారాంతపు సేవలన్నిటినీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. అదేం మామూలు మాట కాదు. అందులో కొన్ని సేవలు పరమాద్భుతాలు. కొంతమంది జీవితాల్లో అయితే తీరని కోర్కెలు. నేను ఒకసారి డైల్ యువర్ ఈవోలో అనుకుంటాను విన్నాను. నాకు 80 సంవత్సరాలు వచ్చాయి, పూరాభిషేకం టికెట్ నాకు ఎప్పుడు దొరకలేదు, నేను అభిషేకం చూడలేదు. ఇప్పుడు అభిషేకం టికెట్ కావాలి అంటే చాలా కాలం ఎదురు చూడాలంటున్నారు. అంటే ఈ జన్మలో నేను వెంకటేశ్వరుడి అభిషేకం చూసే అదృష్టాన్ని పొందలేనా అని పాపం ఒక వృద్ధుడు ఆర్తితో అడిగాడు. బహుశः ఇన్ని కోట్ల మంది భక్తుల యొక్క ఆర్తిని, వయస్సుల్ని, ఆర్థిక కారణాల్ని ఇన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చేస్తున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉపకారం. అందున గురువారం నాటి సాయంకాలం స్వామివారి యొక్క దర్శనం చెయ్యాలని వెంపర్లాడతారు. ఎందుకో తెలుసా? ఆనాడు ఉండేటటువంటి మూర్తి యొక్క ఆ దివ్యమంగళత్వం, దాని యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి 1000 తలలు ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. సళ్ళింపని చేస్తారు. గురువారం నాడు ఆయన యొక్క ఊర్ధ్వపుండ్రాల్ని తగ్గించేస్తారు. తగ్గించేసి సన్నటి నామం పెట్టుకుంటాడు. ప్రతిరోజు కట్టుకునేటటువంటి పట్టు పంచె వదిలిపెట్టేస్తాడు. పూలతోటి పంచె కట్టుకుంటాడు. ఆ పూలతో పంచె కట్టుకుని ఆయన విరాజమానుడై ఉంటే విశాఖపట్టణంలో గురువారం నాటి సాయంకాలం ఆయన ఇటువంటి అద్భుతమైన దర్శనమిస్తున్నప్పుడు ఎక్కడి నుంచో చిన్న చిన్న తుమ్మెదలు బోల్డన్ని వచ్చి ఆయన ఒళ్ళంతా పట్టుకుని చుట్టూ మూగుతుంటే మధురిపు అన్నట్టు, అబ్బా ఎంత అందంగా ఉన్నావయ్యా స్వామి అనిపించింది. ఆ పువ్వుల కోసం ఎన్ని తేనెటీగలో ఎక్కడి నుంచో వచ్చేసి అన్ని ఝంకారం చేస్తూ తిరుగుతూ ఆ దివ్యమంగళ విగ్రహం. అందున శుక్రవారం నాడు తెల్లవారుజామున పూరాభిషేకం జరిగేటప్పుడు ఉంటుంది ఉత్సాహం. మహానుభావుడికి ఆ బట్ట తీసేసి ఒక చిన్న లంగోటా కడతారు. లంగోటా కట్టి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం ఆపాదమస్తకం చూడడానికి అవకాశం కల్పిస్తారు.